పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తుంది. సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న మా యొక్క విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక సిఐడి విచారణకు రావాలి అని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులపైన కౌశిక్ రెడ్డి స్పందించాడు. కౌశిక్ రెడ్డి ఏమని స్పందించాడో ఎక్స్ వేదికగా ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. క్లియర్గా కౌశిక్ రెడ్డి రాసుకొచ్చాడు. కౌశిక్ రెడ్డి తన యొక్క సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురి చేయడం తగునా? రాజకీయాలు నాపై చేయండి, కానీ నా కుటుంబాన్ని మరియు నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? రేవంత్ రెడ్డి గారు, నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు, ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి తను ఫేస్బుక్ వేదికగా రాసుకొచ్చినటువంటి రాతలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందో మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జనవరి 29న వీణవంకలో జరిగినటువంటి మినీ మేడహారం జాతర, సమ్మక్క సారక్క జాతరలో కౌశిక్ రెడ్డి అక్కడ వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులకి కౌశిక్ రెడ్డికి మధ్యలో ఒక వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఆ వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ వాగ్వాదాన్ని మీకు స్క్రీన్ పైన చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొత్తం మీద అక్కడ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనంతరం అక్కడ భారీ ఎత్తున ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. అదే సందర్భంలో కౌశిక్ రెడ్డి తన నోటికి పని చెప్తాడు. ప్రధానంగా ఒక మైనారిటీకి సంబంధించి ముస్లిం సిపి అక్కడ ఉండడం వల్లనే ఒక అది నోటితో చెప్పేటువంటి పదం కాదు, అలాంటి పదాన్ని అక్కడ వాడతాడు. కాబట్టి దీన్ని అటు ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం కూడా అక్కడ తీవ్రమైనటువంటి డిసిషన్ తీసుకుంటుంది. ఇక ఆ డిసిషన్ తర్వాత సిఐడి రంగప్రవేశం చేస్తుంది. సిఐడి రంగప్రవేశం చేసి ఏప్రిల్ 4న విచారణకు రావాలని కౌశిక్ రెడ్డికి అయితే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా ఉధృతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదైతే జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ సిపి గౌసలం పైన కౌశిక్ రెడ్డి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇది ప్రధానంగా అక్కడ ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పైన పలుమార్లు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉంటాం. కౌశిక్ రెడ్డిని అటు జ్యుడిషియల్ రిమాండ్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు, కానీ అలాంటి పరిస్థితి అయితే ఉండదు. రిమాండ్ ఏం విధించరు పోలీసు అక్కడ ఉన్నటువంటి జడ్జి. మొత్తం మీద సిఐడి ఏప్రిల్ 4న మాత్రం ఇటు కౌశిక్ రెడ్డిని, అలాగే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారందరినీ, అలాగే కౌశిక్ రెడ్డి భార్యను కూడా రావాలని చెప్పేసి అయితే ఒక నోటీసు జారీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసును కూడా తొలి వెలుగు స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క నోటీసు కూడా క్లియర్గా స్క్రీన్ పైన డిస్ప్లే చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి నుంచి వచ్చినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి విషయంలో దీనికి సంబంధించినటువంటి రావాలి అని చెప్పి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిహెచ్ రంగస్వామి నుంచి ఈ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏప్రిల్ 4వ తారీఖున వెళ్తారా అని తొలి వెలుగు కౌశిక్ని అడిగేటువంటి ప్రయత్నం చేసింది. కౌశిక్ రెడ్డి దానికి ప్రతిగా ఖచ్చితంగా వెళ్తాను, నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. నాకు ఇవ్వడమే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారు, కానీ నా కుటుంబ సభ్యులకు ఇవ్వకూడదు అనేటువంటి మాటను నేను చెప్పానని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇక
ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి అసలు కౌశిక్ రెడ్డికి నోటీసుల అంశం ఎక్కడి వరకు వచ్చింది? థ్యాంక్ యూ శ్రీశైలం. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించి గతంలో సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. సో దాని కేసులో భాగంగా అట్ ద సేమ్ టైం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలంపై కూడా చాలా వివాదాస్పద మతపరమైన వ్యాఖ్యలు కూడా చేసిన కేసులో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. ఏప్రిల్ నెల, అంటే వచ్చే నెల ఏప్రిల్ 4వ తారీఖు మీరు విచారణ కూడా హాజరు కావాలని చెప్పేసి సంబంధించి కౌశిక్ రెడ్డికి సంబంధించి సిఐడి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. సో కౌశిక్ రెడ్డి కూడా దాన్ని సంబంధించి ఆన్సర్ కూడా ఇచ్చారు. కేవలం ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే నన్ను రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇదంతా పోలీసులు సిఐడి చేస్తుందని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి తను ట్విట్టర్ లో కూడా ట్విట్టర్ వేదికగా కూడా స్పందించిన విషయం తెలిసిందే. సో ప్రశ్నిస్తున్న గొంతును అంచివేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చేసిన పరిస్థితి. గతంలో ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో తనని టెంపుల్లోకి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఆ సందర్భంలో పోలీసులకు సంబంధించి అక్కడ లోకల్ పోలీసుల మీద కూడా చాలా తీవ్రంగా దుర్భాషలు అన్న పరిస్థితి. సో దానికి సంబంధించి అట్ ద సేమ్ టైం కరీంనగర్ గౌసలం ఏదైతే కరీంనగర్ సంబంధించి పోలీస్ కమిషనర్ సంబంధించి ఈ మధ్యలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కమిషనర్ సంబంధించి కూడా ఆరోపణ చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. సో దానికి సంబంధించి అటు మతపరమైన విద్వేషాలు, అంటే మతపరమైన సంబంధించి అన్నారని చెప్పేసి మరో పక్కన హుజరాబాద్ లో పోలీసుల సంబంధించి విధులకు ఆటంకం కల్పించారని, ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించారనే కేసుల మీద సిఐడి అయితే నోటీసులు పంపింది. నిన్న మొన్న కూడా అసెంబ్లీలో కూడా చూసాం, పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే కడియం శ్రీహరి ఇష్యూ కూడా, కడియం శ్రీహరిని ఇట్లా గన్నుతో పెట్టి బెదిరిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలో రచ్చ జరిగిన పరిస్థితి. సో వరుస వివాదాలకు సంబంధించి కౌశిక్ రెడ్డి అయితే కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను అంటూ కౌశిక్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. ఇక నాకు ఇవ్వడమే కాదు, నా కార్యకర్తలకు ఇచ్చారు, నా కుటుంబానికి ఇచ్చారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆ కౌశిక్ రెడ్డి చుట్టూ అయితే ఈ యొక్క సిఐడి ఉచ్చు బిగిస్తున్నట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏప్రిల్ 4న ఏం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి ఇచ్చేటువంటి ఆ యొక్క రిప్లైకి సిఐడి ఓకే చెప్తుందా, లేదంటే రిమాండ్కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఇంకేదైనా ఆలోచన చేస్తుందా? ఇవన్నిటికీ ప్రశ్నలు సమాధానం దొరకాలంటే ఏప్రిల్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.